Hey guys, welcome back my channel Tulsi Blossom. First అయితే good morning to all. Hi, good morning. సో నిన్నైతే విజయవాడకి రీచ్ అయిపోయామన్నమాట. ఈరోజు డే 1 విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాము. చాలా చాలా హ్యాపీ అండ్ పాజిటివ్గా వైబ్ ఉండే. సో ఫస్ట్ అయితే నేను లేసేసాను, నాతో పాటు దియా కూడా లేసేసింది. సో దియాకి స్నానం చేపించి దియాకి రెడీ చేపించి నెక్స్ట్ నేను రెడీ అయిపోయి మేమందరం రెడీ అయిపోయేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ ఇక్కడైతే ఫుడ్ నాకు నిజంగా చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఇడ్లీ తిందాం అనుకుంటే ఇడ్లీ సాంబార్లో బెల్లం వేస్తారు, అల్లం చట్నీలో బెల్లం వేస్తారు. గాడ్, లిటరలీ రసమైన బెల్లమే. మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాం, లైక్ గాడ్ లిటరలీ నాకైతే కంట్లో నీళ్ళు వచ్చాయి ఫుడ్ తలుచుకునేసరికి. సో వెజ్ అయితే కష్టం విజయవాడలో. అప్పటికి మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము, అది మీకు వీడియోలో చూపిస్తాను. కొన్ని ప్లేసెస్ అయితే బెస్ట్, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా. సో అలా విజయవాడలో ఫుడ్ అయితే మాకు బాగా ట్రబుల్ అయిపోయింది. నాకైతే ఏదో ఒకటి అలా రెడీ అయిపోయేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఒకరోజు ముందు అయితే మేము తిరుపతిలో జిఆర్టీకి వెళ్ళాము అమ్మవారికి ముక్కు పుడక షాపింగ్ అనేసి. ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. లైక్ నాకైతే చాలా కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి ముక్కు పుడకలు చూసి, చాలా బాగున్నాయి. సో అలా అయితే చిన్నగా షాపింగ్ జరిగింది, వెరైటీస్ చూడడం జరిగింది. చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో అలా షాపింగ్ అయిపోయాకైతే ప్యాకింగ్ చేసుకొని నెక్స్ట్ డే బయలుదేరేసాము. బట్ యాక్చువల్గా అయితే నేను మొత్తం రెడీ అయిపోయాక నా చైన్ ఇలా బ్రేక్ అయిపోయింది. చూసాను చైన్ వేసుకుందామంటే, ఇది యాక్చువల్గా దియాకి డ్రెస్కి గుండెలు కుట్టడానికి అని తెచ్చాము. బట్ ఎల్లో థ్రెడ్ మాకు ఇక్కడ చాలా బాగా వర్క్ అయిందనమాట. లైక్ ఏదో జుగాడ్ చేసి సెట్ చేసుకొని. సో ఫస్ట్ అయితే మేము టిఫిన్కి వెళ్ళాము. ఇక్కడ అమ్మ హోటల్ అని ఉంటుంది, లైక్ బాగుంటుంది ఇక్కడ ఎలా అంటే లైక్ సేమ్ ఇడ్లీ సాంబార్ కాకుండా బేకరీ ఐటమ్స్ ఉంటాయి, బన్స్ అవి, లేదా పెసరట్టు కానీ మసాలా దోశ కానీ. అదైతే బెస్ట్ ఆప్షన్ మనకి. చట్నీ బాగుంటుంది మిగతా అన్ని దానికన్నా. ఆ సాంబారు నచ్చలేదు నాకు, ఈ అల్లం చట్నీ నచ్చలేదు. బట్ కొబ్బరి చట్నీ అయితే బాగుంది. దాంతో అయితే మనం బోండాలు దోశలు ఏదైనా కూడా తినొచ్చు. సో టిఫిన్ తిన్నాకైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మేమైతే యాక్చువల్గా కిందనే అన్నీ తీసుకున్నాం, లైక్ అమ్మవారికి దండ అండ్ అది కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అవన్నీ మేము కిందే తీసుకున్నాం. యాక్చువల్గా 5th ఫ్లోర్లో కూడా ఉంటుంది. సో అలా ఓం నమో కనకదుర్గాయ నమః అని జపిస్తా అమ్మవారిని తలుచుకుంటా అయితే మెట్లు ఎక్కేసాము. యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక స్టోరీ ఉంది. చాలా ఇయర్స్ బ్యాక్, లైక్ 4 ఇయర్స్ బ్యాక్ నాకు జాబ్ రావాలి, నా ఫీల్డ్లో నేను సెటిల్ అవ్వాలి అనేసి అయితే మొక్కుకున్నాను. అదైతే మనస్ఫూర్తిగా కోరుకున్న, మనస్ఫూర్తిగా జరిగింది. సో అదంతా జరిగాక మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారికి ముక్కుబుడక పెట్టుకొని టెంకాయలు కొట్టుకొని అయితే వచ్చేసాము. అండ్ వచ్చే దారిలో శివలింగంకి అభిషేకం జరుగుతూ ఉన్నింది. అక్కడికి వెళ్ళి అభిషేకం అయ్యాక దేవుడికి దర్శనం చేసుకొని కరుంగలి మాల, అభిషేకం చేసిన కరుంగలి మాల తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక అయితే మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. లైక్ బయటికి వెళ్ళి ఓపిక లేక ఈ మీల్ కూడా లిటరలీ టూ వేస్ట్. లైక్ వేస్ట్ అని కాదు, ఎందుకు విజయవాడ పీపుల్స్కి హర్ట్ చేయడం నాకు లిటరలీ నచ్చలేదు. సో ఇంకా అట్లా ఆ ఫుడ్ తిని సప్పబడి ఇట్లా బయటకు వచ్చాము. బయటకు వస్తే మాత్రం ఈ 3 ఫుడ్ కోర్ట్ అయితే సూపర్, అసలు అల్టిమేట్. ఇక్కడ 15 to 20 వెరైటీస్ ఉంటాయి. లైక్ షాప్సే, వెజ్, నాన్ వెజ్, బావర్చి, కేఎఫ్సి, డామినోస్, మోమోస్, ఏదో ఏంటి, నేను మీకు ఏదో ఫుడ్ చేయాలంట. అయ్యో చాలా వెరైటీస్ ఉన్నాయి, మనకి నచ్చింది తీసుకోవచ్చు. మేమైతే మోమోస్కి వచ్చాము. ఫస్ట్ మోమోస్ తిన్నాకైతే గుండె చల్లబడింది నాకైతే. అది డార్జిలింగ్ మోమోస్, సెజ్వాన్ మోమోస్ అయితే పర్ఫెక్ట్. వెజ్ వాళ్ళు అయితే సెజ్వాన్ మోమోస్ ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి నైట్ టైం వచ్చారంటే మాత్రం మీరు సూపర్ అల్టిమేట్ ఉంటుంది. పిల్లలకి కానీ పెద్దలకి కానీ లైటింగ్స్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే guys. Thank you for watching. Bye bye. See you on next video on Vijayawada. Bye bye.